వెల్కమ్ టు మౌనికా దామెర్లా కోట్స్. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారు అవుతారు. కాబట్టి నేను మరెన్నో మంచి వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఎవరో ఏదో అన్నారని నీకు ఇష్టమైన వాళ్ళని వదులుకోవడం తప్పు. మంచి చెడులను తెలుసుకోవడం నీ నిర్ణయం కావాలి, కానీ ఇంకెవరి అభిప్రాయమో నీ నిర్ణయం కాకూడదు. మీకు నిజాలు తెలిసి కొందరిని నిలదీయాలని అనుకోకండి, ఎందుకంటే తిరిగి మీ మీదే నిందలేసే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. నచ్చితే పెద్ద తప్పు కూడా మనకు చిన్నదిగానే కనిపిస్తుంది, నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదిగానే కనిపిస్తుంది. నీకు బాగా ఇష్టమైన వ్యక్తి నిన్ను బాధ పెడితే కోపం రాదు, కన్నీళ్లు మాత్రమే వస్తాయి. ఎదుటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకోకుండా ఆ వ్యక్తిపై మీ మనస్సులో మీకు ఇష్టం వచ్చినట్లు ఊహించుకోకండి. బంధాలు బలహీనపడతాయి. ఎలా ఉన్నారు అని పలకరించే వారి కంటే నువ్వు బాగుండాలని కోరుకునేవారు ఉండడం గొప్ప విషయం. గడిచిపోయిన కాలం గురించి ఆలోచించకండి, ప్రస్తుతం ఏంటి అనేది ఆలోచించండి. నీ మీద నీకు ఉండే నమ్మకం శత్రువును భయపడుతుంది. నీ మీద నీకు ఉండే అపనమ్మకం శత్రువుకు బలాన్ని పెంచుతుంది. హక్కు, అధికారం ఎవరిపై ఎంత చూపాలో అంతే చూపండి. శృతి మించితే బంధాలు కలుషితమై దూరం అవుతాయి. మీరు ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలు పెట్టారో గుర్తు తెచ్చుకోండి. ఒక మగాడితో ఆడది ఆనందంగా జీవించాలంటే అతనిని ప్రేమించడం కంటే అర్థం చేసుకోవడం ముఖ్యం. అదే ఒక స్త్రీతో మగాడు ఆనందంగా జీవించాలంటే ఆమెను అర్థం చేసుకోవడం కంటే ఆమెను ప్రేమించడం ముఖ్యం. బాధ అంటే మనిషికి దూరం అవ్వడం కాదు, దూరమైన మనిషి పదే పదే గుర్తుకు రావడం. మోసపోయినా పర్వాలేదు, కానీ మోసం చేయడం చాలా పెద్ద తప్పు. మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది, అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా పడుతుంది. రంగులేని పువ్వుకు ఆకర్షణ ఉండదు, అలలు లేని సముద్రానికి అందం ఉండదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు ఉండదు, లక్ష్యం లేని జీవితానికి విలువ ఉండదు. సరైన సమయం వస్తుందని వేచి చూడకండి, వచ్చిన సమయాన్ని సరిగ్గా వాడుకోండి. గొంగలి పురుగు తన రూపం చూసి బాధపడేలోపు అందమైన సీతాకోకచిలుకలాగా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. పని చేసిన ప్రతిసారి సత్ఫలితాలు రాకపోవచ్చు, కానీ పనే చేయకపోతే ఏ ఫలితము రాదు. బలం అందరికీ ఉంటుంది, కానీ సంకల్ప బలం కొందరికి మాత్రమే ఉంటుంది. అది ఉన్నవాళ్లే విజయాన్ని సాధించగలరు. డబ్బు సంపాదించడం తెలివితో చేసే పని, కానీ మనుషులను సంపాదించడం మనసుతో చేసే పని. మీ ఏడుపుకి కారణం అయిన వాళ్ళే మీ గెలుపు చూసి తల దించుకోవాలి. అలా ఉండాలి మీ విజయం. మీరు అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు అనుకోనివి చాలా ఎదురవుతూ ఉంటాయి. అంత మాత్రానికే జీవితం అయిపోయినట్లు కాదు, జీవితం ఇంకా చాలా ఉంటుంది. నీ బలహీనత తెలిసిన వారికి నీ బలాన్ని కూడా తెలియజేయి. అప్పుడు నిన్ను వాడుకోవాలనే ఆలోచన వారికి రాదు. భయానికి మించిన రోగం లేదు, ధైర్యానికి మించిన ఔషధము లేదు. మీరు పోగొట్టుకున్న ప్రతి రూపాయి 100 రూపాయలు సంపాదించుకునేందుకు ఉపయోగపడాలి, కానీ 100 పోగొట్టుకునేంత వ్యసనంగా మారకూడదు. నిజాయితీ లేని 100 మంది వెనుక నడవడం కన్నా నిజాయితీ ఉన్న ఒక్కడి వెనుక నడవడం ఉత్తమం. జీవితం ఆనందంగా గడపాలి అంటే క్షమించలేని వాళ్ళని మర్చిపోవాలి, మర్చిపోలేని వాళ్ళని క్షమించాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీ వాళ్ళే అనుకొని మోసపోకండి. ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడండి, వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. మంచితనం మంచిదే, కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. గుర్తుంచుకొని సహాయం చేయి. మనం రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేం. మనలో మార్పు ఆహ్వానించలేనప్పుడు ఎదుటివారిలో ఆశించకూడదు. ఒకరికి మంచి వాళ్ళం, ఇంకొకరికి చెడ్డ వాళ్ళం. ఒకరికి ఏమీ కాం, మరొకరికి అన్నీ మనమే. ఇదే జీవితం. మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎవరు ఉన్నా ఎక్కడ ఉన్నా రాళ్లల్లో ముత్యం వల్లే కనిపిస్తుంది.
నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చెప్పాలంటే మనసు ఉండాలి. మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడా నా సొంతం అనే భావన ఉండకూడదు. డబ్బుతో కొనగలిగే వాటిపై నీ డబ్బును ఖర్చు పెట్టు, డబ్బుతో కొనలేని వాటిపై సమయాన్ని ఖర్చు పెట్టు. మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలి, కానీ అన్ని వేళలా మౌనంగా ఉంటే ఈ సమాజం నిన్ను వెక్కిరిస్తుంది. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు, విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పెట్టుకోకు, అది ఆశయమైన బంధమైన. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలీదు, అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువుల్లాంటివి. ఉన్నది ఒక్కటే జీవితం, నలుగురితో కలిసి మెలిసి నవ్వుతూ గడిపేద్దాం. జీవితంలో 10 మందిని బాధ పెట్టి ఎదగడం గొప్ప కాదు, 10 మంది బాధను తీర్చి ఎదగడం గొప్ప. అర్థం చేసుకునే మనస్సు లేనప్పుడు చెప్పే మాటలు చెవులకు వినబడవు. రోజు రోజుకి నువ్వు ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నావంటే నువ్వు మనుషుల మనస్తత్వాన్ని చదవడం మొదలు పెట్టావని అర్థం. మనసుకు నచ్చిన జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడల్లా కాలం వెనక్కి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. మనం పూర్తిగా సుఖపడకపోవడానికి అవరోధం ఒక్కటే, మనకున్న దానిపై నిర్లక్ష్యం, లేని దానిపై ఆరాటం. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు, ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు విడిపోతాయి. ఓటమి అంటే అంతం కాదు, గెలుపు అంటే ప్రారంభం కాదు. ఓటమి అనుభవంతో గెలుపు బాటని వెతికేవారే నిజమైన విజేతలు. ఎవరితోనూ మీ రహస్యాలను చెప్పుకోవద్దు. మీ రహస్యాలను మీరే దాచుకోలేకపోతే మరి ఇతరులు ఎలా దాచుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో మంచి రోజులు రావాలంటే కాస్త సమయం పడుతుంది. ఆ కాస్త సమయంలోనే మనకు జీవితం అంటే ఏమిటో, దాని విలువ ఏమిటో తెలుస్తుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని కాకుండా, నాకు జీవితం ఏదో నేర్పాలని చూస్తుంది అని ఆలోచించి చూడు. ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం వేరొకటి లేదు. పొగడ్తలతో బ్రతుకుతున్న వారికి మనుషుల గుంపు కావాలి, స్వయం కృషితో వెదుగుతున్న వారికి ఆత్మవిశ్వాసమే తోడు. పెదాలు నవ్వితే చాలదు, కళ్ళు నవ్వాలి. మనసులో ఉన్న ప్రశాంతత అయినా అశాంతి అయినా కనిపించేది మన కళ్ళలోనే. మీకు నచ్చినట్లు ఎప్పుడైతే బ్రతకడం మొదలు పెడతావో అప్పుడే నువ్వు చాలా మందికి నచ్చకుండా మిగిలిపోతావు. గెలవాలన్న ఆశ బలంగా ఉంటే ఎన్ని అవరోధాలు ఉన్నా నీ ప్రయత్నం విజయ తీరాలకు చేర్చే తీరుతుంది. నువ్వు జీవితంలో సంతోషంగా ఉండాలనుకుంటే ప్రేమకు యజమానిగా ఉండాలనుకోకు, ప్రేమ దాతగా ఉండు. వారసత్వంగా ఎన్ని కోట్లు వచ్చినా ఉంటాయో లేదో తెలియదు, కానీ అక్షర జ్ఞానం వస్తే మాత్రం ఎవరూ దోచుకెళ్ళలేరు. ఎంతమందికి దానం చేసినా తరగని నిధి అక్షర జ్ఞానం. మీ దగ్గర 50 ఏళ్ల వయసులో కూడా డబ్బు లేకపోతే ఇప్పుడు కూడా మీరు దాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కువగా సంపాదించే సామర్థ్యాన్ని వయసు ఎప్పుడూ ప్రతిబింబించదు. మనం దేనినైనా మనకున్న బలంతో సాధించాలి, అంతేకాని ఎదుటి మనిషిలోని బలహీనతను అడ్డు పెట్టుకుని సాధించకూడదు. నీకు చేయాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడు ఎందుకులే అని బద్దకిస్తే ఏ పనైనా అసాధ్యమే. మీకు ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోట స్వర్గమే. మీకు లేని దానికోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు నరకమే. నువ్వు ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలు ఉంటాయి. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. సంపద లేకపోయినప్పటికీ సంస్కారం ఉన్నట్లయితే లైఫ్ సాఫీగా సాగిపోతుంది. సంపద ఉండి సంస్కారం లేకపోతే ఆ జీవితం వ్యర్థమవుతుంది. అడిగేవాళ్ళు 5 నిమిషాలు మాత్రమే అజ్ఞానంలో ఉంటారు, కానీ అడగని వాళ్ళు ఎప్పుడూ అజ్ఞానంలోనే ఉండిపోతారు. జ్ఞానాన్ని మనం సంపాదించుకోనక్కర్లేదు, అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు. ఎవరైనా మీ మనసు బాధపడేలా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మీకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది. అలాగే లేని దానికోసం పరిగెత్తడం కంటే ఉన్నదానితో తృప్తి పడడం మంచిది. మీతో ఏ సంబంధం లేని వారి దగ్గర మీ రహస్యాలు చెప్పకండి.
మీతో అనుబంధం ఉన్న వారి దగ్గర నిజాలను దాయకండి. లైఫ్లో ఏదైనా సాధించాలంటే ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. భార్య మనసులో బాధ భర్తకు చెప్పుకుంటే కాస్త ఉపశమనం ఉంటుంది. కానీ ఆ భర్తే తన బాధకు కారణమైతే ఎవరితో చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతుంది. ప్రణాళికలో లోపాలు ఉంటే ప్రణాళికలో మార్పులు చేయాలి, కానీ లక్ష్యాన్ని మార్చివేయకూడదు. ఎప్పుడు సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని, అవి చాలా విలువైనవి అని తెలియదు. అలాగే మీ చుట్టూ ఉండేవారికి మీరు దూరం అయ్యే వరకు మీ విలువేంటో తెలియదు. కత్తిని ఎంతగా ప్రేమగా పట్టుకున్నప్పటికీ దానికి రక్తం చిందించడమే తెలుసు. అలాగే కొన్ని బంధాలు కూడా అంతే. నువ్వు ఎంతగా ప్రేమించినప్పటికీ వారికి ఎదుటివారిని కష్టపెట్టడమే తెలుసు. ఎవరి మనస్సు అయితే మంచిగా ఉంటుందో వాళ్ళ తలరాత చెడుగా ఉంటుంది. మనం మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో. ఎందుకంటే చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు కూడా ముందుగా నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే కొడతాడు. ఏ పనైనా సులువుగా చేయాలంటే తెలివిగా ఆలోచించాలి. మీ బాధని ఈ సొసైటీ చూస్తుందని ఏడుస్తున్నారేమో. మీ ఏడుపుని చూసి నవ్వేవాళ్లే కానీ మీ కన్నీరు తుడిచేవారు ఎవరూ ఉండరు. రాసేవారికి అక్షరం విలువ, సంపాదించే వాళ్ళకి డబ్బు విలువ, కష్టపడేవారికి బ్రతుకు విలువ, పండించేవారికి పంట విలువ, భవిష్యత్తు మీద ఆశ ఉన్న వాళ్ళకి చదువు విలువ, లక్ష్యం ఉన్న వాళ్ళకి జీవితం విలువ తెలుస్తుంది. మీరు పనికిమాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి పొందుతారు. విశ్రాంతిగా కూర్చొని అభివృద్ధి చెందుతాంలే అని వేచి చూడకండి. వెంటనే లేచి పని ప్రారంభించండి. ఒక వ్యక్తిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. పిరికి మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమ్యానికి ఆటంకాలు అవుతాయి. ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మీరు కూడా పిరికి వాళ్ళే అవుతారు. నీతో కలిసి ఉండాలి అనుకునేవారు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే నిన్ను వదిలి వెళ్ళాలి అనుకునేవారు నిన్ను బాధ పెట్టి దూరం చేసుకోవడానికే ప్రయత్నిస్తారు. నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఎదుటివారికి పొగరుగానే కనిపిస్తారు. కానీ అది పొగరు కాదు, ఆత్మగౌరవం. ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో. ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరిదాకా నడవలేకపోవచ్చు. మీరు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు, నడిచే మార్గం కూడా మంచిది కావాలి. ఓపికగా ఉండడం ఎంత ముఖ్యమో కొన్నిసార్లు తొందరపాటు కూడా అంతే ముఖ్యం. నరం లేని నాలుకను, అమితమైన కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెట్టేవాళ్ళు గొప్పవాళ్ళు. మీకు అవకాశం లేనప్పుడు ఎలా ఉన్నారో అవకాశం వచ్చినప్పుడు కూడా అలాగే ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. మీరు భయాన్ని జయించాలి అంటే కూర్చొని ఆలోచిస్తే గెలవలేరు. బయటకు వెళ్ళి పోరాడండి, తప్పకుండా గెలుస్తారు. జీవితంలో మీ కళ్ళు చూసిన నిజాల కంటే మీ చెవులు విన్న అబద్ధాలే ఎక్కువగా ఉంటాయి. డబ్బు ఉంటే ధనవంతుడు అంటారు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడూ గుర్తించలేడు. గొడవ జరిగే అవకాశం ఉంటే మౌనంగా ఉండు. గొడవ తప్పదు అనుకుంటే బయటకు వెళ్ళు, అంతేకాని బంధాన్ని వదులుకోకు. ఏది శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా మారిపోక తప్పదు. అన్ని ఋతువులలోనూ కోయిల కూయదు, అదేవిధంగా అన్ని సందర్భాలలోనూ ఆనందం లభించదు. మీలో మంచితనం ఎంత ఉన్నప్పటికీ డబ్బు లేకపోతే మీరు ఎవరికీ నచ్చరు. నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి, కానీ ఎదుటివారికి కాదు. అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. నీ శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోకపోతే నీ పనిలో నాణ్యత తగ్గిపోతుంది. సముద్రం లోతు, ఆకాశం వైశాల్యం, ఆడవారి మనస్సు ఈ సృష్టిలో ఎవరికీ అర్థం కాదు. నిన్ను ఏ సంఘటన అయితే ఎక్కువగా గాయపరుస్తుందో అదే నీలో బలమైన మార్పుకు కారణమవుతుంది. ఎంత సంపాదించినా సర్దుకుపోయే భార్య ఉన్నంతకాలం ఆ భర్త ధనవంతుడే. మీది కాని దానికోసం మీరెప్పుడూ ఆశించకండి. మీదైతే మీరు ఎప్పుడూ వదులుకోకండి. ఒకరితో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. ఒకరికి నచ్చినట్లు మీరు ఉండకండి. ఒకరి కోసం మిమ్మల్ని మీరు మార్చుకోకండి. మీరు ఎప్పుడూ మీలాగే ఉండండి.
మనీ అనేది మహావృక్షం లాంటిది. దాని కిందకు వెళ్ళాక మీ నీడే మీకు కనబడదు. ఇక మీ చుట్టూ ఉన్న వాళ్ళు అస్సలు కనబడరు. డబ్బు దగ్గర ప్రతి ఒక్కరూ స్వార్థపరుడే. ఎదుటివారిపై ప్రేమ, జాలి, దయ లేని వ్యక్తి పశువుతో సమానం. మగాడి జీవితంలో స్త్రీ పాత్ర చాలా కీలకమే అయినా స్త్రీని ఒక వ్యసనంగా మార్చుకునే మగాడికి జీవితంలో శారీరకంగా, మానసికంగా కోలుకోలేని దెబ్బలు తినడం మాత్రం ఖాయం. ఈ సొసైటీలో ఎలా బ్రతకాలి అనేది మనకు ఏ పాఠశాల నేర్పించదు. మన చుట్టూ సొసైటీలో జరిగేది చూస్తూ మనకు మనమే నేర్చుకోవాలి. చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజాల్ని తట్టలేవు. సలహాలు ఇచ్చే వారందరూ సహాయం చేయలేరు. తెలుసుకొని మసులుకో. మీ మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ఆ ఆనందానికి అవధులు ఉండవు. స్వర్గం కూడా చిన్నబోతుంది. మన లైఫ్ అనేది ఒక చక్రం లాంటిది. అది తిరుగుతున్నంతకాలం కింద ఉన్నవారు పైకి, పైన ఉన్నవారు కిందికి మారుతూ ఉంటారు. మీ లైఫ్లో కష్టాలు ఆగకుండా కురిసే వానలాగా వస్తుంటే దేవుడు మీకు గొడుగులాగా సహాయం చేస్తాడని మర్చిపోకండి. ప్రతి స్త్రీ తన జీవితంలో ఇష్టంగా బ్రతికిన రోజుల కంటే తన వాళ్ళ కోసం రాజీపడి బ్రతికిన రోజులే ఎక్కువగా ఉంటాయి. మనం అపార్థం చేసుకునే దానిలో 10వ వంతును అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. లైఫ్లో ముందు చూపు ఉన్నప్పుడే గెలవగలం. పడవ మునుగుతున్నప్పుడే ఈత నేర్చుకుందాం అనుకుంటే బ్రతుకు వ్యర్థమవుతుంది. మీరు చేసే తప్పుకు బాధ్యత మీదే. మీకు వచ్చే కష్టం కూడా దాని ఫలితమే. అందువలన మీరు చేసే పనులకు బాధ్యత ఇతరుల మీద వేయకుండా వాటిని సరిగ్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండెబలం ఉన్నవాడు నిజమైన శక్తివంతుడు. కుళ్ళిన పండ్ల మధ్యలో ఒక మంచి పండును ఉంచితే అది కూడా చెడిపోతుంది. అదేవిధంగా చుట్టూ చెడ్డ మనుషులు ఉంటే మనిషి పరిస్థితి కూడా అంతే. ఒక మనిషి మనసును ఎంత అదుపులో పెట్టుకోగలడో అంత గొప్పవాడవుతాడు. మానవ జీవితం చాలా విచిత్రమైనది. యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి కానీ డబ్బు ఉండదు. మధ్య వయసులో డబ్బు, శక్తి ఉంటాయి కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉంటాయి కానీ శక్తి మాత్రం ఉండదు. బలం ఉన్నవాడే గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పవాడైతే రావణాసురుడిని మించిన పండితుడు లేడు. గుణం ఉన్న శ్రీరాముడు గొప్పోడయ్యాడు. నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే. ఏదైనా సరే నీ బలంతో సాధించాలి కానీ అవతలి వారి బలహీనతతో కాదు. ఎందుకంటే నిజమైన గెలుపు నీ కృషి వల్లే లభిస్తుంది కానీ అవతలి వారు ఓడిపోవడం వల్ల కాదు. ఎదుటివారు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకండి. మీకంటూ ఓ విలువ ఉందని తెలుసుకోండి. మనం లైఫ్లో ఏది జరిగినా కర్మానుసారమే జరుగుతుంది. మన కర్మకు ఇంకొకరిని నిందించడం అవివేకం. మనీ ఉన్నంత వరకే మనిషికి విలువ. నీళ్లు లేని బావిలో చెత్త వేస్తారు. డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. బరువులు మోయాలంటే భుజాలు బలంగా ఉండాలి. మనసులోని బాధను మోయాలంటే గుండె బలంగా ఉండాలి.